దేశ రాజధాని చరిత్రలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. దాదాపు 95 ఏళ్ల పాటు ఒకే భవనంలో ఉన్న ప్రధాని మంత్రి కార్యాలయం తొలిసారి కొత్త చిరునామాకు మారింది. ఆధునిక రాజధాని నగరంగా న్యూఢిల్లీ ఏర్పడిన రోజే కొత్త భవనం సేవా తీర్థలోకి లాంఛనంగా చేరింది. అధికారం నుంచి సేవ వైపు పరిపాలన సాగాలనే ఉద్దేశంతో ఈ భవనానికి సేవా తీర్థ్ అని పేరు పెట్టారు. పీఎం రహత్, లఖపతి దీదీలు, రైతులు, స్టార్టప్లకు సంబంధించిన ఫైళ్లపై సంతకం చేయడం ద్వారా కొత్త ఆఫీస్ నుంచి పాలనను ప్రారంభించారు ప్రధాని మోడీ. పీఎం రహత్ ద్వారా రోడ్డు ప్రమాద బాధితులకు 1.5 లక్షల వరకు ఉచిత చికిత్స అందించనున్నారు. इससे कार्यक्षमता में कमी, समन्वय की चुनौतियां, रखरखाव की बढ़ती लागत और उपयुक्त कार्य वातावरण। ఈ మార్పుతో పీఎంఓతో పాటు కేబినెట్ సెక్రటరియట్, జాతీయ భద్రతా మండలి కార్యాలయాలు ఒకే చోట కొలువుదీరాయి. దీనివల్ల వివిధ విభాగాల మధ్య సమన్వయం పెరిగి నిర్ణయాలు వేగంగా తీసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు ఢిల్లీలోని సౌత్ బ్లాక్ నుంచి పీఎంఓ విధులు నిర్వహించింది. 95 ఏళ్ల క్రితం 1931 ఫిబ్రవరి 13న న్యూఢిల్లీ నగరం అధికారికంగా అందుబాటులోకి వచ్చింది. పాలనా అవసరాల కోసం అప్పుడు నిర్మించిన సౌత్ బ్లాక్, నార్త్ బ్లాక్ లోనే పీఎంఓ ముఖ్యమైన మంత్రిత్వ శాఖలు పనిచేయడం మొదలుపెట్టాయి. 1947లో దేశ స్వతంత్రం రాగా ఆ తర్వాత 3 ఏళ్లకు 1950లో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అరుదైన ఈ ఘట్టాలకు చారిత్రక సాక్షిగా నిలిచిన రైసినా హిల్స్ కాంప్లెక్స్ కు పక్కనే సేవా తీర్థ్ను నిర్మించారు.